అందరికీ నమస్కారం అండి. మాఘమాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగలలో భీష్మ ఏకాదశి ఒకటి. భీష్మ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని గనక పూజించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్తారు. 2025 సంవత్సరము భీష్మ ఏకాదశి ఎప్పుడొచ్చింది? ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? విష్ణుమూర్తిని ఎలా పూజించాలి అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 2025 సంవత్సరము ఫిబ్రవరి 8వ తేదీన భీష్మ ఏకాదశి వచ్చింది. ఈ రోజున భీష్ముడు తన శరీరాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళాడని చెప్తారు. భీష్మ ఏకాదశి రోజు మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించినట్లయితే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ప్రతి సంవత్సరము మాఘమాసము శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. 2025 సంవత్సరము ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 9:26 ఏకాదశి మొదలవుతుంది. ఫిబ్రవరి 8వ తారీఖున రాత్రి 8:15 ఏకాదశి ముగుస్తుంది. అందువలన ఫిబ్రవరి 8వ తేదీన భీష్మ ఏకాదశి పండుగను జరుపుకోవాలి. ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించినట్లయితే అఖండ అష్టైశ్వర్యాలు లభిస్తాయి. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం గనక ఉన్నట్లయితే అనేక మంచి ఫలితాలను పొందవచ్చు. భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో మరణాయాసం పొందుతూ ఉత్తరాయణం మొదలయ్యే వరకు వేచి చూశాడు. ఉత్తరాయణం మొదలుపెయ్యాక అష్టమి రోజు దేహాన్ని విడిచిపెట్టడం మొదలుపెట్టాడు. ఏకాదశి రోజు భీష్ముడు పూర్తిగా తన తనువుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే భీష్మ ఏకాదశిని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు. భీష్మ ఏకాదశి నాడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. కొన్ని పనులు చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈరోజు భీష్ముడికి తర్పణాలు వదులుతారు. ఎవరైతే భీష్ముడికి తర్పణం వదులుతారో వారు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. భీష్మ ఏకాదశి రోజు బ్రాహ్మణులకు గొడుగు, చెప్పులు, బట్టలు దానం చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామాన్ని జపించినట్లయితే విశేష ఫలితం వస్తుంది. ఈ రోజును విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు. దశమి నాడు రాత్రి నుంచి ద్వాదశి వరకు ఉపవాసం చేసి రాత్రి జాగారం చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఉంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామాలు జపించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు భగవద్గీతను పఠించినట్లయితే చాలా మంచిది. భీష్మ ఏకాదశి రోజు పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసము, మద్యము వంటి వారికి దూరంగా ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకొని శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. ఈరోజు చెడు పనులకు దూరంగా ఉండాలి. జూదము, మోసము మొదలైనవి చేయకూడదు. భీష్మ ఏకాదశి రోజు ఇంట్లో ఉండే స్త్రీలు కంటతడి పెట్టకూడదు. సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్న ఎవరూ కూడా నిద్రపోకూడదు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు తప్ప మిగిలిన ఇంకెవరూ కూడా ఈరోజు సాయంత్ర సమయంలో నిద్రపోకూడదు. భీష్మ ఏకాదశి రోజు సాయంత్ర సమయంలో ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా భీష్మ ఏకాదశి రోజు ఈ నియమాలు పాటించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.